రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. సమావేశం అనంతరం కూడా బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చలకు ఏపీ ప్రభుత్వాన్ని ఆహ్వానించబోతోంది. బనకచెర్లపై ఏపీతో చర్చించేందుకు సిద్ధమని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేబినెట్లో ఈ అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. విభజన చట్టం మేరకు ప్రస్తుత ప్రాజెక్టులపై మార్పులు చేస్తే ముందే తమకు చెప్పాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్లపై కూర్చుని మాట్లాడుకుంటే ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం ఉండదని తెలిపారు ఆయన. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి ఏపీ పీఎఫ్ఆర్ ఇవ్వడం వల్లే వివాదం మొదలైందని అన్నారు. పీఎఫ్ఆర్ ఇచ్చే ముందు తెలంగాణతో చర్చిస్తే సమస్య ఉండేది కాదని తెలిపారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చకు సిద్ధమని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎవరితో కూడా వివాదాలు కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణని ఏపీ మొదట ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడమే తమ అభ్యంతరమని తెలిపారు. ఇక కృష్ణా జిల్లాలో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీకి తాను అడిగినందుకు మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపడుతున్నారని, ఆయన వాదనలో పసలేదని తెలిపారు. 2023లో కేంద్రానికి హరీష్ రావు రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు అడిగారని గుర్తు చేశారు. తెలంగాణలో తమ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తరువాతే ఏపీ వారి ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని కోరారు. విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. బనకచెర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు. బీఆర్ఎస్ హయాంలోనే దీనికి బీజం పడిందని ఆరోపించారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇదంతా కూడా జరిగిపోయిందని అన్నారు. ఇప్పుడు గోదావరి నీటిపై వివాదం చేసి మళ్లీ బతకాలని బీఆర్ఎస్ చూస్తుందని ఆరోపించారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని మండిపడ్డారు. గతంలో ఏపీకి అన్ని హక్కులు రాసించారని ఆరోపించారు. రాయలసీమను రత్నాల సీమగా చేస్తానని, గోదావరి జలాలను ఏపీ వాడుకుంటే తప్పేంటని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఈ ఏడాదిలో తెలంగాణలో పండిన అత్యధిక పంటలకు కాళేశ్వరం నీళ్లకు సంబంధం లేదని తేల్చి చెప్పారు సిబిఎన్.